తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వడమే కాదు, ధర్మాన్ని ఇవ్వాలి, ధర్మాన్ని బోధించాలి. మన పరంపర మన పిల్లలకు తెలియలేదు అంటే దానికి బాధ్యులు తల్లిదండ్రులే. తెలుసుకోండి, ఇక్కడ మీ దాకా వచ్చిన పరంపర, మీ సంస్కృతి మీ పిల్లలకు అందించాలి. అది కథలో చూపిస్తున్నాడు ఇక్కడ ఋషి. ప్రాతకాలం నువ్వు నిద్ర లేస్తూనే చేయవలసింది ఏమిటి అంటే, ముందుగా గురువుల్ని స్మరించు. పక్క నుంచి దిక్కుండానేనండి కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కసారి తీసి గురు పాదములను సహస్రార స్థానములను ధ్యానించు. ఇది విధానం చెప్తున్నాడు. ఒకరిద్దరు ఇది పాటించినా ఈ ప్రవచనం సార్థకం అవుతుంది. ముందు గురువుని స్మరించు, తర్వాత తల్లిదండ్రుల్ని స్మరించు, ఆ తర్వాత గణపతిని స్మరించు. ఆ గణపతిని ఎప్పుడు విస్మరించుకు సుమా, ఆ గణపతిని ధ్యానించు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాది సురమండల బృందవంద్యం. అటువంటి స్వామిని తలంచుకో. ఆ తర్వాత బ్రహ్మస్వరూపుడైన గణపతిని స్మరించు. ఎంత విశేషంగా చెప్పాడు చూడండి. బ్రహ్మస్వరూపుడైన గణపతిని స్మరించు. ఆపై విష్ణుస్వరూపుడైన గణపతిని స్మరించు. ఆ తర్వాత శివరూపుడైన గణపతిని స్మరించు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని స్మరించు అనకుండా ఆ మూడు గణపతి రూపములే అని ముగ్గురిని ధ్యానించు. ఆ తర్వాత ఆదిశక్తి గిరిజ, గౌరీదేవి పరాశక్తి, ముగురమ్మల మూలపుటమ్మైనటువంటి అమ్మవారిని స్మరించు. ఇది చెప్పాడు. ఆ తర్వాత మహర్షుల్ని స్మరించుకో. వశిష్ఠాది మహర్షుల్ని స్మరించు. అలాగే గంగా, గోదావరి మొదలైన పుణ్యనదుల్ని స్మరణ చేసుకో. హిమవత్, వింధ్య పర్వతాది కులపర్వతమును స్మరణ చేసుకో. ఆ తర్వాత పుణ్య చక్రవర్తులను స్మరించుకో. నల చక్రవర్తులు, మాంధాత చక్రవర్తి ఇలాంటి మహాత్ములు, శ్రీరామచంద్రమూర్తి మొదలైనటువంటి పుణ్య చక్రవర్తులను స్మరించుకో. ఆ తర్వాత భూమికి నమస్కారం చేసి తూర్పు దిశ వైపు కానీ ఉత్తర దిశ వైపు కానీ మంచం మించి దిగు. ఇవన్నీ చిన్న చిన్న విధానాలు కానీ అంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. దిగేటప్పుడు దక్షిణం కానీ పశ్చిమం వైపు కానీ దిక్కకూడదుట. ఎందుకంటే భాగవతంలో కూడా ఈ విషయం చెప్తాడు, పురాణాల్లో కూడా ఉంటుంది. ఆ రోజు నువ్వు ఎలా లేచేవనే దాన్ని బట్టి ఆ రోజు ఉంటుందిట. ఇది తెలుసుకోవాలి. అందుకు పడుకునే ముందు భగవత్స్మరణ చేసి నిద్రించి మళ్ళీ లేస్తూ భగవత్స్మరణ చేయగలిగితే వాడి చక్కని జీవనం. మధ్య నిద్రలో ఏమవుతుందో మన చేతిలో లేదు. ఈ రెండే మన చేతిలో ఉంటాయి. కొందరు లేస్తున్న అబ్బోబ్బో పరిగెత్తాలండి అని పరిగెడితే ఏం లాభం అండి ఇక్కడ. అందుకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తూనే మంచం మీదే ధ్యానం చేయాలి. ఇదంతా అప్పుడు స్నానం చేయలేదు, ఇదేం కాదు. లోపల ఈశ్వర చైతన్యం మన స్నానం చేయకపోయినా ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకు అలాగని స్నానం చేయకుండా పూజలు పునస్కారాలు చేస్తామని కాదు, ధ్యానం వరకు ఇది చేయాలి ఇక్కడ. ఆ తర్వాత లేచి తూర్పు కానీ ఉత్తరం కానీ దిగి దిక్పాలక స్మరణ చేయమన్నాడు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమండి. దిక్పాలకులను స్మరించడం చాలా విశేషమైన అంశం. ఉభయ సంఖ్యల్లో కూడా దిక్పాలకులను వందన చేయడం అనేది సంధ్యావందన ప్రక్రియలో కూడా పెట్టారు పెద్దవాళ్ళు. ఎందుకు పెట్టారు మనకు తెలియలేదు. ఎందుకంటే మనం ఏదో ఒక దిక్కుకు వెళ్తూ ఉంటాం కదా. దిక్కు లేకుండా ఎవరు లేరు, అంత దిక్కు లేని వాళ్ళు ఎవరు లేరు. ఏ దిక్కుకి వెళ్ళినా ఆ దిగ్దేవతలు అనుగ్రహించాలి కనుక మొత్తం 8 దిక్కుల్లో ఉన్న దేవతల్ని నమస్కారం చేసుకుని నవగ్రహ స్మరణ చేసుకుని ఆ తర్వాత కాలకృత్యాలు తీసుకుని సంధ్యావందనాది నిత్యకృత్యములు దేవతార్చన చేసుకుని ఆ తర్వాత నువ్వు రాజ్యపాలనలో ఉండవలసిన విధానం ఏంటంటే, ఎప్పుడైనా సరే మేధావులైన వారిని, జ్ఞానులను అగౌరవపరచకు, వారిని ఆదరించు. నీ దగ్గరున్న మంత్రులు, మేధావులు, సేనాధ్యక్షులు వీళ్ళు అసంతృప్తికి గురైతే నీ క్షేమం కాదు సుమా. పైగా ఎవరినైనా నువ్వు చేరదీసినప్పుడు నమ్మినట్టు కనబడు కానీ ఎవరిని నమ్మకు. అంత జగ్గా చెప్పాడండి. నమ్మినట్టు కనబడు, ఎవరిని నమ్మకు. మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ ఉన్నాయండి, జాగ్రత్తగా ఆలోచిస్తే. అక్కడ ప్రతి పురాణం కూడా మనకు మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ చెప్తుంది. ఏం లాభం, పట్టించుకోవాలి ఇక్కడ. నమ్మినట్టు కనబడు కానీ నమ్మకు. నమ్మనట్టు కనబడ్డావో మోసం చేస్తాడు, పూర్తిగా నమ్మేవో మోసం చేస్తాడు. ఎందుకంటే స్నేహానికి పునాది నమ్మకం అన్నాడు ఒక ఆయన, ద్రోహానికి కూడా అదే నమ్మకం. ఏం చేస్తా, అదే పునాది, ఆ నమ్మకమే. అందుకే జాగ్రత్తగా ఉండవలసిన విషయం. ఇలా ప్రవర్తించి ఎప్పుడైనా సరే చెప్పుడు మాటలు విని ఉత్తములైన నీ యొక్క సన్నిహితులను వదులుకోకు. ఇదొక మాట. నువ్వు పరీక్షించి నిర్ణయించి ఏదైనప్పటికీ కూడా. అంతేకాదు మహాత్ముల్ని, జ్ఞానుల్ని, వేదవేత్తల్ని ఎప్పుడు నిందించకు. ఇది వివరిస్తున్నాడు. ఎవడైతే గురునింద చేస్తాడో, ఎవడు దైవనింద చేస్తాడో, ఎవడు నాస్తికుడో ఆ రాజు క్షేమంగా ఉండడు సుమా. అతడి పాలనలో ప్రజలకు కూడా క్షేమం కలగదు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే యజ్ఞయాగముల ద్వారా దేవతలను తృప్తిపరచు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ బాధ కలిగిన విధంగా పన్నులు సేకరించి ఆ సేకరించిన పన్నుల వల్ల వచ్చిన ఆదాయంతో ప్రజాహిత కార్యములు చేస్తూ ప్రజలను సంతృప్తిపరచు. ఇది వివరించాడు ఇక్కడ. అలాగే రాజు తన ద్రవ్యాన్ని తన భోగం కోసం ప్రధానంగా కాకుండా దానం కోసం వినియోగించాలి. ఇది విశేషమైన విషయాన్ని. ఒకటి ప్రజాక్షేమం కోసం వినియోగించడం, 2 యజ్ఞయాగాదుల ద్వారా దేవతలకి వినియోగించడం.
ఆ యజ్ఞయాగాల ద్వారా దేశానికి క్షేమం గనక యజ్ఞయాగాదులకు వినియోగించడం రెండయ్యే. మూడవది దానాదులకు వినియోగించడం. ఎవరైతే అసహాయులై ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి వినియోగించడం. ఇవన్నీ అయిన తర్వాత నీ మీద ఆధారపడ్డ భృత్యులు, మంత్రులు, సామంతులు ఎవరుంటారో వారికి కావలసినవి ఇచ్చి అప్పుడు నువ్వు భోగం అనుభవించడానికి అర్హుడు అవుతావు సుమా. అంత విషయం ఎన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రజల్ని బాధ పెట్టి ఎవడైతే ప్రజాహితములకై ఉంచినటువంటి ధనాన్ని తాను వినియోగించి భోగిస్తాడో అటువంటి రాజుకి ఇహము ఉండదు, పరము ఉండదు. ఇవన్నీ బోధించాడు తండ్రిగా. ఎంత అద్భుతంగా, అసలు వ్యక్తిగా ఎంత గొప్పవాడు సోమకాంతుడు చూడండి ఇక్కడ. అంత మహాత్ముడికి ఇంత కష్టమా అంటే కొందరికి అనిపిస్తుండేది, ఏమంటే అంత మహాత్ముడు కదా వాళ్ళకి ఇంత కష్టం ఏంటంటే సుఖము దుఃఖము కలిసే జీవితంలో ఉంటాయి. పాపపుణ్యాలు రెండు అనుభవించడానికే మానవ జీవితం. అందుకు వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్నా ఇదివరకటి యొక్క పుణ్యముల ఫలంగా భోగాలు అనుభవిస్తారు, ఇదివరకటి యొక్క పాపముల ఫలంగా దుఃఖములు అనుభవిస్తారు. అందుకని దుఃఖాలు అనుభవించాము కదా అని చెప్పి పుణ్యం చేసే లాభం ఏముంది, వదిలేద్దామని కొందరు అంటూ ఉంటారు. ఏమండి ఎంత దేవుణ్ణి ప్రార్థించినా ఏమైనా మన కష్టాలు తీరాయా ఏమిటి, అందుకే దేవుణ్ణి వదిలిస్తే మంచిదని. వాళ్ళని పాపాత్ములు అంటారు, మరి ఎవరూ కాదు ఇక్కడ. ఎందుకంటే ఏ దేవుడైనా సరే సుఖాలు దుఃఖాలు దేవుళ్ళు ఇచ్చేది కాదు, మన కర్మల వల్ల మనకు లభించేది. తెలుసుకోండి ఇక్కడ. సుఖదుఖాలు వాళ్ళ కర్మలు బట్టి వస్తూ ఉంటాయి. కానీ భగవద్ ఆరాధన చేసిన వాళ్ళకి వాటి తీవ్రత తగ్గడము, కొన్ని దుఃఖాలు తొలగిపోవడము కాలక్రమంలో తప్పకుండా జరుగుతాయి. అదృష్టవశాత్తు జ్యోతిష్ శాస్త్రమో గ్రహశాస్త్రమో పరిశీలించి మన కర్మల ఫలితాలైన దుఃఖాల్ని ఎలా తొలగించుకోవాలనే మార్గం ప్రపంచం మొత్తం మీద ఒక్క హిందూ మతంలో మాత్రమే ఉందని సగర్వంగా చెప్పుకుంటారు. ఏ గ్రహ బాధ ఉంటే ఎలా బయటపడాలో శాస్త్రంలో చెప్పారు. కుజగ్రహం బాధిస్తే ఏం చేయాలి, రోగాలు వస్తే ఏం చేయాలి, ప్రతిదానికి పరిష్కారం ఉంది, శాస్త్రం చెప్తోంది ఇక్కడ. అందుకు కొన్ని పరిష్కారాలు ఉంటాయి, కొన్ని పరిష్కరించిన వదలవు, అప్పుడు ప్రారంధమును అనుభవించు. కానీ ధర్మం మాత్రం వదలకు, దైవాన్ని మాత్రం వదలకు. ఒక్క మాట, సుఖదుఖాల్లో కూడా భగవంతుణ్ణి ధర్మాన్ని వదలకుండా ఉండడమే నిజమైన జీవితం సుమా. ఇది నేను నీకు నా జీవిత సందేశం నీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఆ మెసేజ్ ఇవ్వగలగాలండి ఇక్కడ. ఒక తరం తర్వాత తరానికి ఇవ్వవలసిన ఒక ధర్మాన్ని వ్యాసుడు ఎంత కథారూపంలో మనకి ఇచ్చాడు చూడండి ఇక్కడ. నువ్వేమిస్తున్నావు మెసేజ్ని తర్వాత తరానికి? నీలాగే పదింత సంపాదించుకొని చెప్పడం కాదు ధర్మం. ధర్మం ఎలా చెప్పాలి, పుస్తకాల్లో చదివి కాదు, మనం చేసింది చెప్పాలి. కొందరు పిల్లలు అంటుంటారు, నువ్వు ఎంత ధర్మంగానో నాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదని. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనం పెద్దవాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, అప్పుడు తెలుసుని తప్పు చేసామని. అప్పుడు పిల్లలకి చెప్పడానికి మనం జంకుతాం, ఎందుకంటే మనం మాత్రం ఏం గొప్పగా ఉన్నామేమని. కానీ అలా అనుకోకండి, చెప్పండి. చెప్తే నువ్వేం ధర్మం పాటించావా అని అడిగితే పాటించకపోవడం వల్ల పాడయ్యాను కనుక నువ్వేనా పాటించి బాగుపడాలని చెప్తున్నానని చెప్పండి. ఇది చాలా అవసరం అండి ఇక్కడ. కనుక ధర్మం పాటిస్తే చెప్పండి, పాటించకపోయినా చెప్పండి. పాటించకపోతే పాడవుతావు నాలాగా అని చెప్పండి, పాటిస్తే బాగుపడతావు నాలాగా అని చెప్పడానికి తగిన విధంగా బ్రతకండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది జీవితం అంటే. ఒక జీవిత సందేశాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడు ఎక్కడ అని చెప్పి సోమకాంతుడు, నువ్వు ఎప్పుడు కూడా రాజ్యధర్మాన్ని విస్మరించకు, ఇది నేను నీకు ఇస్తున్న ఆజ్ఞ, అది చేయడం నీ పితృపితామహుల పట్ల నువ్వు నీ రుణాన్ని తీర్చుకున్నట్లే. రాజు పాలన చేసి పితృరుణం తీర్చుకోవాలి అని చెప్పి తాను సుముహూర్తంలో అందరినీ వీడ్కొలిపి బయలుదేరి వెళ్ళాడు ఇక్కడ.